హాయ్ అండి. నేను మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మేము ఎక్కడికొచ్చామో తెలుసా? ఈరోజు మా అక్క వాళ్ళ ఇంటికొచ్చాం. అక్క వాళ్ళ ఇంటికొచ్చామని ఎందుకంటున్నామంటే, ఇన్ని డేస్ వరకి మా చెల్లెలు వాళ్ళ రూమ్‌లో ఉండేవాళ్ళం. ఈరోజు మా అక్కని కలుద్దామని చెప్పేసి వాళ్ళ రూమ్‌కొచ్చేసాం. మా అక్క వాళ్ళు ఫస్ట్‌లో వేరే దగ్గర ఉండేవాళ్ళండి. ఇప్పుడు వేరే రూమ్ షిఫ్ట్ అయ్యారు. ఇది వాళ్ళ ఇంటికి రావడం ఫస్ట్ టైం. చూడండి రావడంతోనే మా అక్క మెనూ రెడీ చేసింది కదా! ఇది నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి వెజ్‌లోనే చాలా ఐటెమ్స్ ప్రిపేర్ చేశారనమాట. వెజ్ పులావ్ అయితే చేసింది. వావ్! దొండకాయ చట్నీ చూడండి ఎంత టెంప్టింగ్ ఉందో. చారు, చల్ల చల్లని పెరుగు, పప్పు అన్నీ, అన్ని కర్రీస్ ప్రిపేర్ చేసి పెట్టింది. నాన్ వెజ్ అంటామే కానీ నాన్ వెజ్‌లో కంటే వెజ్‌లోనే చాలా వెరైటీస్ తీసుకోవచ్చండి. అండ్ తినడం కూడా హెల్త్‌కి చాలా మంచిది. తినాలి. చూడండి అందరం ప్లేట్‌లో వేసుకొని ఒక దగ్గర కూర్చొని ముచ్చట్లు పెడుతూ తింటున్నాం. ఆఫ్టర్ చాలా టైం, చాలా డేస్ అని చెప్పొచ్చండి ఇలా అందరం కలిసి తినడం. చూడండి అస్సలు ఆగట్లేదు. ఇలా మా లంచ్ కంప్లీట్ అవ్వగానే ఏదైనా ఒక డ్రింక్ కంపల్సరీ ఉండాలి. అందులో బాగా తిన్న తర్వాత కంపల్సరీ థమ్స్ అప్ అయితే ఉండాలండి. సో ఒక చిన్న థమ్స్ అప్ అయితే తెప్పించుకున్నాం. అందరం షేర్ చేసుకున్నాం, తాగేసాం. ఈలోపు ఒక మంచి న్యాప్ వేసుకున్నామండి. న్యాప్ వేసుకున్న తర్వాత మా అక్క మళ్ళీ మేము లేవడం కోసమే, మేము లేచేసరికి మా కోసం టీ ప్రిపేర్ చేస్తుంది. ఆల్రెడీ ఎవరైనా మన ఇంటికెళ్తే గెస్ట్ కానీ మనం వాళ్ళకి గెస్ట్‌గా వెళ్తాం కదా! వాళ్ళు మన కోసం చేసే పని మన కోసం ఫస్ట్ ఫుడ్ ప్రిపేర్ చేయాలి వాళ్ళ కోసం అది ఇదనే ఉంటది కదా! సో చూడండి మా అమ్మ మా కోసం అయితే ఆల్రెడీ టీ తీసుకొచ్చేసింది. ఇలా బాల్కనీలో కూర్చొని అందరం ఒక చిన్న వీడియో తీసుకుంటూ టీ తాగుతున్నాం అనమాట. చూడండి మా అక్క మా అమ్మ ఎంత మంచిగా చక్కగా కబుర్లు చెప్పుకుంటారు. ఈలోపు మా అమ్మకి ఒక రోజ్ ఫ్లవర్ కనిపించిందంట. దాన్ని పట్టుకొని మా అమ్మ అడుగుతుంది ఇంత బాగున్నాయి ఏంటి అని. ఈలోపు మా అక్క తన బాల్కనీలో ఉన్న చెట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. నాకు కూడా చెట్ల గురించి అంత బాగా తెలీదనుకోండి. ఏదో మనకు తెలిసినంత మాత్రాన అవి మనం పెట్టినట్టు కాదు కదా! సో అందుకనే మా అక్కని అడిగి తెలుసుకుంటున్నా. మనదేముందండి ఒక చిన్న వీడియో కోసం అలా ఇలా తీసేస్తాం. కానీ అవి పెంచడం కూడా చాలా కష్టమేనండి. బట్ ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి, చెట్లయితే చాలా బాగున్నాయి. ఈలోపు ఈవినింగ్ అలా బయటకొచ్చేసాం. బయట ఏమైనా తినాలనిపించింది చూడగానే. ఏం తిందామా అని ఒక హోటల్‌కెళ్ళాం. హోటల్‌కెళ్ళగానే దోస కనిపించింది. దోస తినేసాం. ఇంట్లో ఉన్న మా వాళ్ళ కోసం మోమోస్ ఆర్డర్ చేసాం. వాళ్ళ కోసం ఆర్డర్ చేసామన్నట్టే గానీ అవి కూడా మేమే తినేసాం. ఈలోపు పడుకున్నామండి. మార్నింగ్ లేవగానే మళ్ళీ ఎందుకో నాకు మార్నింగ్ లేవగానే బాల్కనీలోకి వచ్చేసరికి ఈ పూలు కనిపించాయి. చాలా బాగా అనిపించాయి మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్‌గా. మా అక్క చూడండి మళ్ళీ మా కోసం మార్నింగ్ టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది. కొబ్బరి చట్నీ, కర్రీ కోసం పాలకూర కట్ చేసి పెట్టుకుంది. మేము లేవగానే ఆల్రెడీ పడుకునే ముందు ఫుడ్ తినేసి పడుకున్నాం. మళ్ళీ లేవగానే ఏదైనా ఒక ఐటెం ప్రిపేర్ చేస్తూనే ఉంది. చూడండి ఈలోపు మనం అలా కొంచెం రూమ్ తిరిగేద్దామని చెప్పేసి ఇలా మనం వ్యూ చూడడానికి బాల్కనీలోకి వచ్చేసాం. వ్యూ అయితే మార్నింగ్ మార్నింగ్ చాలా బాగుందండి. నాకైతే చాలా నచ్చింది. ప్రశాంతమైన వాతావరణం చూడండి, చెట్లు కూడా ఎన్ని ఉన్నాయో బాగుంది కదా! ఇంత పీస్ఫుల్గా ఉంది. ఇలా పీస్ఫుల్ హౌసెస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇలా చెట్లు పెంచుకోవాలి. చెట్లు పెంచుకోవడానికి కూడా చాలా ప్లేస్ కావాలండి. చూడండి ఈ టైంలో అసలు చెట్లు చూడడమే చాలా తక్కువ అయిపోయింది కదా! చూడండి మా అక్క దోస ప్రిపేర్ చేస్తుంది. ఇలా దోస రౌండ్ రౌండ్గా రావాలి నాకు ఇష్టం. కానీ అప్పుడప్పుడు వేస్తే మనం అది ఒక దోస అన్నట్టుగానే ఏదేదో షేప్లో అయిపోతూనే ఉంటుంది. ఈ షేప్ చూడండి చాలా బాగా వచ్చింది కదా! యాక్చువల్‌గా చాలామందికి దోసలో ఉల్లి దోస అండ్ కారం దోస అన్నీ చాలా ఎగ్ దోస ఇష్టం కదా! మీకే దోస ఇష్టం అండి నాకు చెప్పండి. చూడండి ఒకవైపు మా అక్క దోసలు వేస్తుంది. ఆల్రెడీ మా అమ్మ తినడం స్టార్ట్ చేసింది. దోస విత్ పల్లి చట్నీ నా ఫేవరెట్ కాంబినేషన్. చూసారా నైట్ నేను ఆల్రెడీ పన్నీర్ దోస తిన్నాను. మళ్ళీ మార్నింగ్ దోస. బికాజ్ నేను దోస లవర్ కాబట్టి. రెడీ అయితే వచ్చేసి మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసామండి. మా అమ్మ చూడండి వచ్చేస్తుంది. మా అమ్మ ఫస్ట్ ఎక్సలేటర్ ఎక్కడానికి చాలా భయపడింది. మేమే సరదాగా ఆట పట్టిస్తూ తననైతే సేఫ్గానే పైకి వరకు తీసుకెళ్ళామండి. చూడండి మా అమ్మ ఎలా చూస్తుందో బాగుంది కదా! ఈరోజైతే మేము ఒక ఇంపార్టెంట్గా ఒక పని కోసం అయితే వచ్చామండి. ఏంటంటే చెప్తాననుకున్నారా? లేదు. అదేంటో తర్వాత చెప్తా. బట్ అది చాలా ఇంపార్టెంట్ వర్క్. ఇలా అందరం కలిసి ఇలా ఒక వర్క్ కోసం అయితే బయటకు వచ్చామండి.